ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో కలవరం మొదలైంది. టికెట్ల మార్పుతోనే నేతలు గందరగోళం పట్టారు. ఇవాళ తాడేపల్లికి రావాలన్న ముగ్గురు నేతలకు పిలుపు అందింది. అధిష్టానం పిలుపుతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిఠాపురం, పత్తిపాడు, జగ్గంపేట ఎమ్మెల్యేలు బయలుదేరారు. వీరికి ఉద్యాసన పలికే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి గోదావరి జిల్లా వైసీపీలో కలవరం మొదలైంది. టికెట్ల మార్పుతో నేతలు గందరగోళంలో పట్టారు. ఇవాళ తాడేపల్లికి రావాలని ముగ్గురు నేతలకు పిలుపు అందింది. అధిష్టానం పిలుపుతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిఠాపురం, పత్తిపాడు, జగ్గంపేట ఎమ్మెల్యేలు బయలుదేరారు. వీరికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్లు సమాచారం. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, సౌజన్య, సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుగానే చాలా మంది ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేశారు. మీ పనితనంలో మార్పు చేసుకోవాలి, కొన్ని విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి, వాటిని ముందుగానే సరి చేసుకోవాలని చెప్పి అనేక సార్లు చెప్పినా చాలా మంది ఎమ్మెల్యేల్లో ఆ మార్పు అనేది కనిపించకపోవడంతో ఆ వైసీపీ అధిష్టానం టికెట్ల మార్పు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించింది. మొన్ననే 11 మంది ఇన్ఛార్జీలను మార్చడం, ఎమ్మెల్యే ఆర్కేలంతా రాజీనామా చేయడం వైసీపీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి సందర్భం. ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీద వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఎవరైతే వ్యతిరేకత పెరిగిందో వారి మీద వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టి ఒక కాకినాడ జిల్లా పరిధిలో ఉన్నటువంటి పిఠాపురం, పత్తిపాడు, జగ్గంపేట ఈ ఎమ్మెల్యేలు కూడా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఈ ముగ్గురు తాడేపల్లి బయలుదేరినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. వాస్తవానికి ముగ్గురికి మరొకసారి టికెట్ వచ్చే అవకాశం లేదని చెప్పి గతం నుంచి కూడా ప్రచారం జరుగుతోంది. 3 నియోజకవర్గాల్లోనూ కూడా వైపాకాకు క్షేత్రస్థాయిలో అనుకూలతలు ఉన్నా కూడా ఎమ్మెల్యేల తీరు పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగడం జరిగింది. 3 చోట్ల కూడా ఎక్కువగా గ్రూపు రాజకీయాలు పెరగడం, సొంత పార్టీ నాయకులుండే సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసనలు ఎదుర్కొంటూ ఉన్నారు. 3 చోట్ల అసమ్మతి వర్గాలు బహిరంగంగానే సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం పట్ల అధిష్టానం సీరియస్ గా తీసుకుని ఈ 3 నియోజకవర్గాల మీద ప్రస్తుతం ఫోకస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఎక్కువగా పిఠాపురం ఎమ్మెల్యే పలు గ్రామాల్లో జనం ఏదైతే గడప గడపకు తిరిగారో ఆ గడప గడపకు తిరిగిన సందర్భంలోనే పిఠాపురం ఎమ్మెల్యే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నటువంటి వీడియోలు కూడా మనం బహిరంగంగానే చూసాం. ఆ తర్వాత జగ్గంపేట ఎమ్మెల్యే చాలా మంది అవినీతి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎక్కువ రావడం, ఆ నియోజకవర్గంలోనే మాజీ మంత్రి తోట నరసింహవర్గం ఎప్పటికప్పుడు జగ్గంపేట ఎమ్మెల్యే మీద కొన్ని ఆరోపణలు చేయడం, అంశాలను సొంత పార్టీలోనే లేవనెత్తడం పట్ల జగ్గంపేటలో కూడా కొంత వ్యతిరేకత ఎమ్మెల్యే మీద పెరగడం జరిగింది. పత్తిపాడు ఎమ్మెల్యే ఎవరైతే పర్వత పూర్ణచంద్రరావు ఉన్నారో మైనింగ్ మీద ఆయన మీద ఎక్కువ ఆరోపణలు రావడం, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావులో నాయకత్వంలో ఉన్నటువంటి వైపాకా నేతలు ఎవరైతే ఉంటారో వారు ఇటీవల ఎంపీడీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, కొంతమంది వీళ్ళు బహిరంగంగా పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం, ఇవన్నీ కూడా పిఠాపురం ఎవరైతే పత్తిపాడు నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత పెరగడంతో వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టడం జరిగింది. ఇదే క్రమంలో ఈ ముగ్గురిని వాళ్ళ తాడేపల్లి అధిష్టానం పిలిపించి మాట్లాడేటువంటి అవకాశాలు ప్రయత్నం చేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి విడతలో ఈ పిఠాపురం, పత్తిపాడు, జగ్గంపేట ఈ 3 స్థానాల యొక్క సీట్లు అనేవి మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా మార్పులు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో సర్వేల ద్వారా వస్తున్నటువంటి అంశాలను సీరియస్ గా తీసుకుని గెలిచేటువంటి వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వ్యతిరేకత పడినటువంటి ఎమ్మెల్యేలను పక్కన పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఎవరైతే కొంత పక్కన పెట్టేటువంటి క్రమంలో అలుగుతూ ఉన్నారో వారికి ఎమ్మెల్సీ సీట్లు కానీ లేదంటే రాజ్యసభ స్థానాలు కేటాయిస్తామన్న అంశాలను వారి దగ్గర ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే తొలి విడతగా ఉమ్మడి జిల్లాలో ఎవరైతే ఎమ్మెల్యే దొరబాబు కావచ్చు, ఎమ్మెల్యే పర్వత కావచ్చు, ఎమ్మెల్యే జ్యోతులు చంటిబాబు కావచ్చు, ఈ ముగ్గురు యొక్క సీట్లకు సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీరికి వచ్చే ఎన్నికల్లో
టికెట్లు లేవన్న సంకేతాలు అయితే ఇవాళ తాడేపల్లి కేంద్రంగా ఈ ముగ్గురికి తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ గణేష్.